హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన కథ పేరు బిట్టు మర్చిపోయిన కారు బొమ్మ. అనగనగా ఒక ఊరిలో బిట్టు అనే ఒక చిన్న కుర్రవాడు ఉండేవాడు. అతని దగ్గర ఆడుకోవడానికి చాలా బొమ్మలు ఉండేవి. బిట్టుకి మాత్రం ఎరుపు రంగు కారు బొమ్మ అంటే చాలా చాలా ఇష్టం. బిట్టు ఆ కారు బొమ్మతో ఎక్కువగా ఆడుకునేవాడు. తను ఎక్కడికి వెళ్ళినా ఆ ఎరుపు రంగు కారుని తనతోనే తీసుకుని వెళ్ళేవాడు. కొన్ని రోజుల తర్వాత బిట్టు వాళ్ళ అమ్మ బిట్టుకి వేరే కొత్త బొమ్మలు కొనిచ్చారు. ఆ రోజు నుండి బిట్టు ఎరుపు రంగు కారుతో ఆడుకోవడం మానేసి తన కొత్త బొమ్మలతో ఆడుకోవడం ప్రారంభించాడు. తనకెంతో ఇష్టమైన ఎరుపు రంగు కారు గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఒకరోజు బిట్టు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి హోంవర్క్ పూర్తి చేశాక హాయిగా సోఫాలో కూర్చుని రిలాక్స్ అవుతూ టీవీ చూస్తూ ఉండగా సడన్గా తనకి తన ఎరుపు రంగు కారు బొమ్మ గుర్తుకొచ్చింది. బిట్టు తన బెడ్రూమ్లోకి వెళ్ళి గది మొత్తం ఆ ఎరుపు రంగు కారు కోసం వెతికాడు. ఎంతసేపు వెతికినా తనకి ఆ కారు బొమ్మ దొరకకపోయేసరికి బిట్టు తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ, నా ఎరుపు రంగు కారు బొమ్మ కనిపించటం లేదు, మొత్తం అంతా వెతికాను కానీ ఎక్కడా నాకు నా బొమ్మ దొరకలేదని బాధతో చెప్పాడు. ఆ మాటలు విన్న బిట్టు వాళ్ళ అమ్మ బిట్టుతో ప్రేమగా ఇలా అంది, నీ గదిలోనే ఆ బొమ్మల మధ్యలో ఎక్కడో పడిపోయి ఉంటుంది, సరిగా వెళ్ళి మళ్ళీ వెతుకు బిట్టు అని ప్రేమగా చెప్పింది. బిట్టు మళ్ళీ గదిలోకి వెళ్ళి తన మంచం కింద కప్బోర్డ్లో అంతా వెతికాడు. కానీ ఎక్కడా తన బొమ్మ దొరక్కపోయేసరికి బిట్టుకి చాలా దుఃఖం వచ్చింది. నాకు ఇష్టమైన కారు బొమ్మ నాకు మళ్ళీ దొరికితే బాగుండు అనుకుంటూ ఏడ్చుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు. నిద్రపోతూ ఉన్న బిట్టుకి కలలో ఒక గది తలుపు నుండి మాయలాగా రంగురంగుల వెలుగులు ప్రకాశిస్తూ కనిపించింది. బిట్టు నెమ్మదిగా డోర్ తెరిచి ఆశ్చర్యంగా ముందుకు నడుస్తూ వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన మాయా గది ఉంది. ఆ గది రకరకాల బొమ్మలతో రంగురంగుల కాంతులతో మెరిసిపోతూ ఉంది. బిట్టు ఆశ్చర్యంతో బొమ్మలను చూస్తూ ఉండగా బిట్టు అనే ఒక చిన్న స్వరం వినిపించింది. బిట్టు తిరిగి చూశాడు. అరే, అది తను పోగొట్టుకున్న ఎరుపు రంగు కారు బొమ్మ. ఆ బొమ్మ బిట్టుతో మాట్లాడుతూ ఉంది. బిట్టు ఆశ్చర్యంతో, ఏంటి, నీకు మాటలు వస్తాయా? నువ్వు మాట్లాడగలవా అని అడిగాడు. ఆ ఎరుపు రంగు కారు బొమ్మ బిట్టుతో ఇలా అంది, అవును, నేను మాట్లాడగలను. సరే చెప్పు, ఎందుకు నువ్వు నా కోసం అంతగా వెతుకుతున్నావు? కొత్త బొమ్మలు వచ్చాక నువ్వు నాతో ఆడుకోవడం పూర్తిగా మానేశావు, నన్ను పూర్తిగా మర్చిపోయావు కదా అని అడిగింది. ఆ మాటలు విన్న బిట్టుకి తన తప్పేంటో తనకు అర్థమయ్యింది. వెంటనే ఆ కారు బొమ్మతో ఇలా అన్నాడు, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నిన్ను నేను పోగొట్టుకోలేను, నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చేయవా ప్లీజ్, ఇకపై ఎప్పుడు నిన్ను నిర్లక్ష్యం చేయను, సారీ అంటూ ఆ బొమ్మను తన గుండెలకు హత్తుకున్నాడు. బిట్టు ఆ కారు బొమ్మతో మాట్లాడుతూ ఉండగానే ఆ మాయాగది యొక్క వెలుగులు, ఆ కాంతులు, ఆ మాయాజాలం అంతా కూడా ఉన్నట్టుండి అదృశ్యమైపోయింది. బిట్టుకి మెలకువ వచ్చి చూస్తే అతను తన గదిలోనే ఉన్నాడు. తన ఎరుపు రంగు కారు బొమ్మ తన ముందే ఉంది. బిట్టుకి ఎంతో సంతోషం కలిగింది. ఆ మరుసటి రోజు బిట్టు తన గదిలోని బొమ్మలన్నింటినీ శుభ్రం చేశాడు. తను ఏ బొమ్మలనైతే వాడకుండా ఉన్నాడో వాటిని తన స్నేహితులకు ఇచ్చేశాడు. అప్పటి నుంచి బిట్టు అనవసరంగా బొమ్మలు కొనడం మానేశాడు. తను రోజు ఎన్ని బొమ్మలతో ఆడుకోగలడో వాటిని మాత్రమే తన దగ్గర జాగ్రత్తగా పెట్టుకున్నాడు. కొత్త బొమ్మలు వచ్చినప్పుడు పాత వాటిని వాడకుండా పక్కన పడేయడం అనేది మంచి పద్ధతి కాదు అని బిట్టు అర్థం చేసుకున్నాడు. అలాగే అమ్మా నాన్నలతో ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు స్టోరీస్ యూట్యూబ్ ఛానల్.